మూసీ సుందరీకరణ పనులు స్పీడ్ అందుకున్నాయి. తొలి విడతగా మూసీ నదిపై బ్రిడ్జిల నిర్మాణానికి ప్రభుత్వం ఫోకస్ పెట్టింది. ఇందులో భాగంగా ఇప్పటికే ముసారాంబాగ్ హై లెవెల్ బ్రిడ్జి పనులు శరవేగంగా కొనసాగుతున్నాయి. విశ్వనగరంగా అంతర్జాతీయ ఖ్యాతిని గడించిన హైదరాబాద్ నడిపొట్టున మూసీ ప్రవహించడం వలన పర్యాటకం వాణిజ్యపరంగా అద్భుత శోభ రానుంది. పునరుజ్జీవ ప్రాజెక్టు ద్వారా తిరిగి మూసీకి పునర్వైభవం తీసుకొస్తే నదులు సరస్సులతో హైదరాబాద్ మరింత శక్తివంతంగా తయారవుతుందని సీఎం రేవంత్ రెడ్డి ఆలోచన. తన విజన్ 2050కు అనుగుణంగా ఈ ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టారు. రాష్ట్రంలో నదీ పరివాహక ప్రాంతాన్ని ప్రపంచ స్థాయి పర్యాటక కేంద్రంగా సంపదను సృష్టించే వనరుగా తీర్చిదిద్దేందుకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అతి తక్కువ కాలంలోనే పురోగతి చూపించింది. మూసీ నదిపై బ్రిడ్జిల నిర్మాణానికి ఇటు ప్రభుత్వం స్పెషల్ ఫోకస్ పెట్టింది. సో ఇప్పటికే ఇటు ఇంజనీరింగ్ నిపుణులతో ముఖ్యంగా ఇటు మూసీ నది మీద దాదాపు 17 చోట్ల ఉన్నటువంటి బ్రిడ్జిల పటిష్టత మీద కూడా ఇప్పటికే మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో అధికారులు కూడా ప్రత్యేకంగా సర్వే చేపడుతున్నారు. నిజాం కాలం నాటి నిర్మించినటువంటి ఏదైతే ఈ బ్రిడ్జిల పటిష్టత దాని స్ట్రెంత్ మీద కూడా స్పెషల్గా సర్వే చేస్తున్నటువంటి పరిస్థితి. మూసీపై ఉన్న 17 బ్రిడ్జిలను మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో సర్వే కొనసాగుతుండగా నిజాం కాలంలో కట్టిన బ్రిడ్జిల పటిష్టతపై ఇంజనీరింగ్ పనులపై ప్రభుత్వానికి రిపోర్ట్ ఇచ్చారు. ఇందులో భాగంగా ఇప్పటికే మూసారాంబాగ్ హై లెవెల్ బ్రిడ్జి పనులు శరవేగంగా కొనసాగుతున్నాయి. 52 కోట్లతో చేపట్టిన హై లెవెల్ బ్రిడ్జి పనులు మరో 3 నెలల్లో పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తెచ్చేందుకు జీహెచ్ఎంసీ అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ మూసీ మీద ఉన్న బ్రిడ్జిలన్నీ కూడా ఆధునీకరించడం జరుగుతుంది. ముఖ్యంగా ముసరాంబాగ్ బ్రిడ్జి ఏదైతే ఉందో అది చాలా డౌన్లో ఉన్నది. గత 10 ఏళ్లలో ఎన్నిసార్లు వర్షాలు వచ్చినా కూడా తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొంటుండే. ముఖ్యంగా ఏంటంటే ఇది హైదరాబాదు పార్లమెంటు మరియు సికింద్రాబాదు పార్లమెంటుని కలిపే ఈ వంతెన గతంలో కాంగ్రెస్ ప్రభుత్వ హయాములో దాదాపు 40 సంవత్సరాల కింద నిర్మించడం జరిగింది. ఇది మరి దాని తర్వాత గత 10 ఏళ్లలో బీఆర్ఎస్ ప్రభుత్వము కేటీఆర్ కానీ మన శ్రీనివాస్ యాదవ్ కానీ మన మహమూద్ అలీ కానీ కిషన్ రెడ్డి గారు కేంద్ర మంత్రి ఎన్నోసార్లు ఇక్కడికి వచ్చి పరిశీలించి వెళ్ళిపోవడం జరిగింది. ఒక్క రూపాయి కూడా కేటాయించలేకపోయారు. అసలు అభివృద్ధి అనేది ఏమీ చేయకుండా వాళ్ళ టర్మ్ అయిపోయింది. కాబట్టి 40 ఏళ్ళ తర్వాత మళ్ళీ అభివృద్ధి అనేది మళ్ళీ రేవంత్ రెడ్డి గారు ఎలాగుంటుంది అనేది చూపించడంలోనే నిదర్శనము. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి కాగానే ఈ మూసీ నది ప్రక్షాళన మరియు పునర్జీవంలో భాగంగా ఈ బ్రిడ్జ్ నిర్మాణం చేపట్టడం జరిగింది. 6 లేన్ల ఈ బ్రిడ్జు త్వరలోనే ప్రజలందరికీ అందుబాటులో వస్తుంది. ఒకేసారి మూసీ నది తీర ప్రాంత అభివృద్ధికి సంబంధించి రకరకాల ప్రణాళికలను రూపొందిస్తూ క్షేత్రస్థాయిలో మూసీ సరిహద్దులను నిర్ణయించేందుకు అధికారులు జియోగ్రాఫికల్ సర్వేను నిర్వహించారు. మూసీ సరిహద్దు నిర్ధారణకు డిజిటల్ సర్వే మూసీ నది పరిరక్షణకు ప్రభుత్వం ద్విముఖ వ్యూహంతో ముందుకెళ్తున్నది. ముఖ్యంగా మూసీ ప్రక్షాళన పూర్తయితే హైదరాబాద్, రంగారెడ్డి, యాదాద్రి భువనగిరి, సూర్యాపేట, నల్గొండ జిల్లాల పరిధిలో కాలుష్య జలాల పీడ వదలనుంది. మూసీతో హైదరాబాద్ మహానగరం సకల అభివృద్ధితో పాటు పర్యాటకంగానూ రాణించనుంది. మూసీ నది ప్రక్షాళన సమగ్రాభివృద్ధి కోసం రాష్ట్ర ప్రభుత్వం అగ్రిగేట్ మాస్టర్ ప్లాన్ ను రూపొందించింది. ఈ మాస్టర్ ప్లాన్ లో నది మొత్తం విస్తీర్ణం, దాని పరిసర ప్రభావ ప్రాంతాలను పరిగణలోకి తీసుకున్నారు. ఉస్మాన్ సాగర్ జలాశయం దిగువ భాగం నుంచి మొదలై నగరానికి తూర్పు దిక్కున ఉన్న గౌరెల్లి సమీపంలోని ఔటర్ రింగ్ రోడ్ సరిహద్దు వరకు, అదేవిధంగా మరో జలాశయమైన హిమాయత్ సాగర్ దిగువ ప్రాంతం నుంచి బాపుఘాట్ వరకు మొత్తం 55 కిలోమీటర్ల మేర మూసీని అభివృద్ధి చేయనున్నారు. మూసీ, ఈసీ నదుల సంగమం వరకు కలిపి మొత్తం 55 కిలోమీటర్ల మేర ఉన్న నదీ పరివాహక ప్రాంతానికి సంబంధించి అగ్రిగేట్ మాస్టర్ ప్లాన్ ను రూపొందించారు. ఈ ప్రాజెక్టుపై సుమారు 1,50,00,000 వరకు వెచ్చించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రాథమిక అంచనాలు వేసుకుంది. పీపుల్స్ ప్లాజా, చిల్డ్రన్స్ పార్కులు, పాదాచారుల జోన్లు ఏర్పాట్లు చేయనున్నారు. చార్మినార్, ట్యాంక్ బండ్ తరహాలో మూసీ ప్రాజెక్టును నగరానికి ఓ మణిహారంగా తీర్చిదిద్దనున్నారు. మూసీ సుందరీకరణ పనుల్లో భాగంగా ఒక్కొక్కటిగా ఇప్పటికి ఇటు బ్రిడ్జీలకు సంబంధించినటువంటి పనులు కూడా ప్రభుత్వం ప్రారంభించింది. అందులో భాగంగానే ఇటు మూసారాంబాగ్ బ్రిడ్జి దగ్గర అయితే పనులు అయితే చాలా శరవేగంగా ముందుకు సాగుతున్నటువంటి పరిస్థితి. త్వరలోనే దీన్ని ఒకవైపు ఇటు వెళ్ళేటటువంటి వాహనదారుల కోసం అందుబాటులోకి తీసుకొచ్చే విధంగా వర్షాకాలం లోపు దీన్ని అంతా కూడా పూర్తి చేసేలా కూడా ఇటు ప్రభుత్వం, జీహెచ్ఎంసీ అధికారులు కూడా టార్గెట్ పెట్టుకున్నటువంటి సిచ్యువేషన్ అయితే మనకు కనిపిస్తుంది.